తిరుపతి జిల్లా తిరుచానూరు గ్రాండ్ రిడ్జి హోటల్ వద్ద వైసీపీ నిరసన చేపట్టింది. టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలంటూ వైసీపీ డిమాండ్ చేశారు. వైసీపీ నేతలను టీడీపీ నేత శ్రీనివాస్ అనుచరులు అడ్డుకున్నారు. తిరుపతి వైసీపీ నేత నార్త్ క్లస్టర్ అధ్యక్షుడు నవీన్పై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. తిరుపతి జిల్లా తిరుచానూరు గ్రాండ్ రిడ్జి హోటల్ వద్ద వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేతలను టీడీపీ నేత శ్రీనివాస్ అనుచరులు అడ్డుకున్నారు. తిరుపతి వైసీపీ నార్త్ క్లస్టర్ అధ్యక్షుడు నవీన్పై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలంటూ వైసీపీ నేతలు నిరసన చేయడం గల కారణాలు ఏంటి? సంపత్, ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో రాజకీయ సేగలు రాజుకుంటున్నాయి. వైసీపీ శ్రేణులు నిరసన ప్రదర్శనతో నగరం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా ఈ యొక్క టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి మధ్య గత కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క మాటల యుద్ధం కూడా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కూడా బాగా ముదిరి పాకాన పడినట్లుంది. ఏదైతే ఈ యొక్క సవాలు ప్రతి సవాలుతో వేడెక్కిన రాజకీయం ఒకసారిగా ఈ రోజు తిరుపతిలో గ్రాండ్ రిడ్జ్ హోటల్లో బస్ చేసిన టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడుని అడ్డుకుని నిరసన తెలియజేయడానికి వైసీపీ శ్రేణులు కూడా హోటల్ వద్దకు చేరుకున్నారు. అయితే ప్లకార్డులను ప్రదర్శిస్తూ పాలనలో వైఫల్యం చెందారు, అతను వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఈ యొక్క పొలిటికల్ వార్ కూడా పీక్స్ కి చేరినట్లు కూడా తెలుస్తుంది. అయితే అదే సమయంలో కూడా టీడీపీకి సంబంధించిన బిఆర్ నాయుడుకి సంబంధించిన అనుచరులు జేబీ శ్రీనివాస్ అతని అనుచరులు కూడా పెద్ద ఎత్తున హోటల్ వద్దకు చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య కూడా తోపులాటలు వాగ్వాదం కూడా జరిగింది. ఈ క్రమంలోనే జేబీ శ్రీనివాసులకు సంబంధించిన అనుచరులు కూడా ఈ యొక్క వైసీపీ శ్రేణులకు సంబంధించిన రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.